హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ వచ్చేసి బయాలజీ మెథడాలజీకి సంబంధించిన క్లాస్ అనేవి తీసుకోవటం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో కొన్ని టాపిక్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. విజ్ఞాన శాస్త్రం, భావన, నిర్వచనం అనే టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం అనేది జరిగింది. టుడే టాపిక్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సైన్స్. విజ్ఞాన శాస్త్ర లక్షణాలు. విజ్ఞాన శాస్త్రానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్క శాస్త్రానికి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయన్నమాట. ఇప్పటివరకు ఏం చేసాం, మనం విజ్ఞాన శాస్త్రం యొక్క డెఫినేషన్స్ చూసాం కదా, వాటిని బేస్ చేసుకొని ఏంటంటే విజ్ఞాన శాస్త్ర లక్షణాలు కూడా ఇప్పుడు మనం చూడటం అనేది జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రం ఏంటంటే శాస్త్రీయ ప్రవచనాల ప్రకటన. అంటే ఇది ఏం చేస్తుందంటే స్టేట్మెంట్స్, సైంటిఫిక్ స్టేట్మెంట్స్ రూపంలో వ్యక్తీకరించబడుతుందన్నమాట. అంటే శాస్త్రజ్ఞానం శాస్త్రీయ ప్రవచనాల ప్రకటన ద్వారా అయితే ప్రవచనాలు లేదా ప్రకటన రూపంలో వ్యక్తీకరించడం అనేది జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి. సైన్స్ ఈజ్ ఎ ప్రొడక్ట్. సైన్స్ అనేది ఏంటిది, అది ఒక ప్రొడక్ట్ అనమాట. అలాగే విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ కూడా, అది ఒక ప్రొడక్ట్, అలాగే ఒక ప్రాసెస్ కూడా. ఈ విజ్ఞాన శాస్త్రం ఆర్ శాస్త్రీయ జ్ఞానం మానవ మాపనానికి అనువుగా ఉంటుంది. ఏదైతే సైంటిఫిక్ నాలెడ్జ్ ఏది ఉంటుందో అది మెజరబుల్గా ఉంటుంది, మనం మాపనం చేయొచ్చు, మెజర్ చేయొచ్చు అని చెప్తున్నారు. అది దాని యొక్క లక్షణం. అలాగే శాస్త్రజ్ఞానం పునరావృతం అవుతూ ఉంటుంది. ఈ శాస్త్రీయ జ్ఞానం ఎప్పుడు ఒక దగ్గరే ఉండిపోదన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు సైంటిస్టులు ఏదైతే డెఫినేషన్స్ ఇచ్చారో, వాళ్ళు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేశారో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే అది మళ్ళీ కొత్తగా రూపం మార్చుకొని మళ్ళీ కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు పునరావృతం అవుతూనే ఉంటుంది, కానీ స్తబ్దంగా ఉండదు. సో మీరు ఏదైనా ఫిలాసఫీ కానీ, సైకాలజీ కానీ, బయాలజీ కానీ ఏది ప్రిపేర్ అయినా డిఎస్సికి, టెట్కి లైన్ టు లైన్ చదవండి. ఏ టాపిక్ని స్కిప్ చేయొద్దు, ఏ లైన్ని స్కిప్ చేయొద్దు, ఏ పేరాని స్కిప్ చేయొద్దు. లైన్ టు లైన్ చదవండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, అర్థవంతంగా చదవండి, ప్రతిదాన్ని అప్లై చేసుకోండి. ఈ రోజుల్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి అప్లికేషన్ ఫామ్లోనే ఉంటున్నాయి. ఓకేనండి. నెక్స్ట్ ఇదేం చేస్తుంది, శాస్త్ర విజ్ఞానంలో పరిశోధన ఫలితాలు అనేక సందర్భాల్లో సరిచూసుకోవటం వల్ల మరలా రుజువు చేయబడతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే సైన్స్ అనేది ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేసి ఒక్కసారి అబ్జర్వ్ చేసి వదిలేదనమాట. ఆ ఏదైతే ఫలితాలు వచ్చాయో నెంబర్ ఆఫ్ టైం ఏం చేసుకుంటుంది, సరిచూసుకుంటుంది, మళ్ళీ ఏం చేస్తుంది, రుజువు చేయబడతాయి అని చెప్తున్నారు. అంటే కాలక్రమేణా సైన్స్ అనేది ఎప్పటికప్పుడు ఏమవుతుంది, చేంజ్ అవుతుంది, ఒక రకంగా చెప్పాలంటే అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ శాస్త్రీయ జ్ఞానం పరిపూర్ణమైంది. ఎప్పుడైతే శాస్త్రవేత్తలు కానీ, ఒక సైన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళు ఏదైతే జ్ఞానం, ఈ శాస్త్రీయ జ్ఞానం అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ ఏదైతే పొందారో అది పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్ర బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటి నుండి పొందిన నాలెడ్జ్ను కూడా ఏంటంటే సమన్వయపరచడం ద్వారా సమగ్రతను కలిగి ఉంటుందన్నమాట. మిగతా వాటిని కూడా ఏం చేస్తుంది, తీసుకుంటుంది. ఆ రెండింటిని ఏం చేసుకుంటుంది, సమన్వయపరుచుకుంటుంది అనమాట. శాస్త్రీయ ప్రకటన, సైంటిఫిక్ స్టేట్మెంట్స్ సత్యాన్ని కనిపెట్టడానికి వ్యక్తీకరిస్తుంది అనమాట. సో సైన్స్ అంటేనే సత్యాన్వేషణ, దాన్ని కనిపెట్టడానికి ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. అలాగే వాటిని వ్యక్తీకరించడానికి కూడా యూజ్ అవుతాయి అనమాట. ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి ఒక లక్షణాత్మకత లేదా రుజువు ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, శాస్త్రీయ ప్రకటనలు ఏంటంటే క్రమబద్ధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా లక్షణాలు కాబట్టి జస్ట్ చెప్పేస్తున్నాం అండి, చూద్దాం తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ప్రతి ఒక్కటి. నెక్స్ట్ వచ్చేసేసి శాస్త్రీయ నియమాలను, భవిష్యత్తు సంఘటనలను, అభివృద్ధిని సరైన రీతిలో ప్రాగుక్తీకరిస్తుంది. ఏంటి విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం అంటే ఇది ఏవైతే సైంటిఫిక్ నియమ నిబంధనలు ఉంటాయో అవి ఫ్యూచర్లో జరిగే సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధికి సరైన రీతిలో ప్రెడిక్ట్ చేస్తుంది. అంటే ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా జరగటానికి అవకాశం ఉంటుంది, ఇలా జరిగితే ఆ పర్టికులర్ బ్రాంచ్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్తుందన్నమాట. నియమాలు, భవిష్యత్ సంఘటనలు వాటి గురించి ముందే ఇది చెప్పడం అనేది చేస్తుంది అని చెప్తున్నారు. విజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో ఇదేంటంటే పరిమాణీకరణం కలిగి ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే దాంట్లో సప్రమాణత, విశ్వసనీయత, గుడ్ క్వాలిటీస్ అన్నిటినీ కలిగి ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కలిగిన
సాధనాలను ఉపయోగించి ప్రతి దృగ్విషయాన్ని మాపనం చేయడానికి ప్రయత్నిస్తుంది. విజ్ఞాన శాస్త్రం ఏంటంటే సైన్స్ అనేది ఒకసారి చెప్పిన విషయాన్ని చెప్పేసి ఎవరైనా వచ్చి చెప్తే అది ఓకే అని యాక్సెప్ట్ చేయదు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఏవైతే అక్కడ కొన్ని ఆధారాలు సబ్మిట్ చేస్తారో ఆ ఆధారాన్ని పట్టుకొని అగైన్ పరిశీలించి మళ్ళీ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఏదైతే ఫలితాలు ఉంటాయో ఫలితాలను మళ్ళీ అనాలిసిస్ చేసి అగైన్ అండ్ అగైన్ చేసి అప్పుడు దాన్ని మెజర్ చేయడానికి ఇది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ప్రయత్నిస్తూనే ఉంటుంది. పరిశీలనను ప్రయోగీకరణను కలిగి ఉంటుంది. పరిశీలన ప్రయోగీకరణ అంటే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్, ఈ రెండు కూడా ఒక సైన్స్కు ఉన్న క్యారెక్టర్స్ అనమాట. ఈ రెండు చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంది, అబ్జర్వ్ చేసిందని ప్రయోగ రూపంలో ఏం చేస్తుంది, ప్రయోగాలు చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తూనే కలిగి ఉంటుంది. నియంత్రణ చేయబడిన ప్రయోగశాల నిర్వహించడం, వాటిని పరిశీలించి దత్తాంశాన్ని సేకరించడం జరుగుతుంది. ఎస్, కంట్రోల్ అంటే మన ప్రయోగశాలలో ప్రయోగం చేసినప్పుడు చరరాశులు ఉంటాయి కదా, వాటిని కూడా ఇవి కంట్రోల్ చేయగలిగి దెన్ ఇది నిర్వహించి వాటిని ఏదైతే నిర్వహించిందో వాటి ద్వారా వచ్చిన వాటిని ఏం చేస్తుంది, పరిశీలిస్తుంది. తర్వాత ఏదైతే పరిశీలించిందో దాని నుంచి ఏం చేస్తుంది, దత్తాంశాలను సేకరిస్తుంది. మనకు కావాల్సిన రా మెటీరియల్ని, రా మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని సేకరించనేది జరుగుతుందన్నమాట. విజ్ఞాన శాస్త్రం సంచితమైనది. పూర్వ అనుభవాలకు ప్రస్తుత అనుభవాలతో జోడించి వృద్ధి చెందుతుంది. ఎస్, ఇది ఎప్పుడు కూడా సంచితంగా ఉంటుంది. పూర్వం ఏదైతే సైంటిస్టులు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారో ఒక పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ గురించి, ఒక ఏదైనా కనిపెట్టడం గురించి, దానికి ఏం చేస్తుంది, ప్రస్తుత అనుభవాల్ని జోడిస్తుంది. సో ఫస్ట్లో కంప్యూటర్ కనిపెట్టారు. అప్పుడు ఆ కంప్యూటర్కి సంబంధించిన అదంతా కూడా ఎంత ఉంది, ఒక పెద్ద రూమ్ అంతా ఉంది. ఇప్పుడు తర్వాత ఏమైంది, ఆ కంప్యూటర్ అనేది దానికి సంబంధించినవి కూడా చేంజెస్ చేసుకొని ఇప్పుడు చిన్నది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. అలా అంటే ల్యాప్టాప్ అని ఇలా చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటిది, పూర్వ అనుభవాలకు ప్రస్తుత అనుభవాలను జోడించి వృద్ధి చెంది. ఒకప్పుడు ఒక రూమ్ అంతా ఉన్న కంప్యూటర్ తర్వాత ఏమైంది, దాని రూపురేఖలన్నింటినీ కూడా మార్చుకుంది. అంటే పూర్వ అనుభవాలకు ప్రస్తుత అనుభవాలు జోడించారు కదా, అది డెవలప్ చెందింది కదా. ఒక రూమ్ అంత ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ మన చేతిలో ఇమిడిపోయేంత ఇదిగా ఏమైంది, వృద్ధి చెందింది. పూర్వానికి ప్రస్తుతం జోడించడం వల్ల ఈ ఫెసిలిటీస్ అనేవి వచ్చాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఉంటాయి. విజ్ఞాన శాస్త్ర సంభావ్యతను ప్రాగుక్తీకరణ చేస్తుంది. ఎస్, ఇది ప్రెడిక్ట్ చేస్తుంది. ఎప్పుడు ఏవైతే అవ్వటానికి వీలుంటాయో వాటన్నిటి గురించి ఇది ముందే చెప్తుంది అనమాట. ఈ విజ్ఞాన శాస్త్రం సైన్స్ అనేది ఏంటంటే క్రమబద్ధీకరించిన అభ్యసన. ఇది ఒక ఆర్డర్లో వెళ్తుంది, ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది అనమాట. లెర్నింగ్ అనేది ఎలా పడితే అలా జరగదు. ఏం జరుగుతుంది, ఫస్ట్ పరిశీలన, ప్రయోగాలు, ఫస్ట్ పరిశీలన, తర్వాత దత్తాంశ సేకరణ, ప్రయోగాలు, ఆ తర్వాత దాని నుంచి వచ్చిన రిజల్ట్, వీటన్నిటిని మళ్ళీ అనాలిసిస్ చేయటం, వీటన్నిటిని కూడా ఏంటంటే ఒక ఆర్డర్ను, ఒక సిస్టమ్ని ఇది ఫాలో అవుతుంది. విజ్ఞాన శాస్త్రం ఇదిగో పరిశీలనలు, ప్రయోగాలపై ఆధారపడుతుంది. ఇది ఎప్పుడు కూడా ఏంటంటే పరిశీలించిన దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. దీని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, కానీ ఇంకా దేని మీద కూడా డిపెండ్ అవ్వదు. శాస్త్రీయ ప్రవచనాలు భవిష్యత్తులోని పరిశోధనలకు, వ్యవహారిక జీవనానికి వినియోగించడం జరుగుతుంది. ఏదైతే సైంటిఫిక్గా ఉన్నాయో ప్రవచనాలు, స్టేట్మెంట్స్ ఏమున్నాయో అవి మనకి ఎలా యూజ్ అవుతాయి, భవిష్యత్తులో పరిశోధన అంటే ఫ్యూచర్లో మనం ఎక్స్పెరిమెంట్ చేయటానికి, రిమైనింగ్ మన నిజ జీవితంలో యూటిలైజ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. దెన్ విజ్ఞాన శాస్త్రం ఏంటంటే వ్యవస్థీకృతమైన లోకజ్ఞత. సైన్స్ ఈజ్ ఎ ఆర్గనైజ్డ్ కామన్ సెన్స్ అనమాట. ఎవరికైతే విజ్ఞాన శాస్త్రం సంబంధించిన నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా కామన్ సెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది అలవడిపోతుంది ఆటోమేటిక్గా. విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది. ఎస్, అలాగే శాస్త్రీయ పద్ధతిలో శిక్షణిస్తుంది. సైంటిఫిక్ నేచర్, సైంటిఫిక్ వే ఆఫ్ థింకింగ్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు అనమాట. నెక్స్ట్ జీవశాస్త్రం అర్థం. జీవశాస్త్రం అర్థం ఏంటో చూద్దాం. విజ్ఞాన శాస్త్రం, జీవశాస్త్రం. విజ్ఞాన శాస్త్రం, జీవశాస్త్రం. విజ్ఞాన శాస్త్రం, జీవశాస్త్రం. విజ్ఞాన శాస్త్రం, జీవశాస్త్రం అర్థం చూద్దామండి. విజ్ఞాన శాస్త్రాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవటం కోసం దాని స్థూలంగా భౌతిక శాస్త్ర, జీవశాస్త్రంగా విభజించారు. సైన్స్ని ఏంటంటే ఈజీగా మనం అర్థం చేసుకోవాలి అంటే వాటిని ఎలా డివైడ్ చేయాలి అంటే 2 parts, 2 branchesగా డివైడ్ చేశారు. ఎందుకు, సరిగ్గా అవగాహన చేసుకోవటం కోసం.
స్థూలంగా అంటే బ్రాంచెస్, మనం తీసుకున్న బ్రాంచెస్లో ఈ విజ్ఞాన శాస్త్రం అనేది 2 రకాలుగా డివైడ్ అయింది. మనకు తెలిసిందే భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం అని. భౌతిక శాస్త్రాలు ఆవరణ వ్యవస్థలోని దృగ్విషయాలు, భౌతిక స్వభావాలను వివరిస్తే జీవశాస్త్రం స్వరూప స్వభావాలను వివరిస్తుంది. ఏంటి ఈ రెండింటికి ఉన్న వేరియేషన్ అంటే, ఈ ఫిజిక్స్ గురించి మనకు తెలిసింది, అది ఎక్కువగా ఏం చెప్తుంది, ఆవరణ వ్యవస్థలోని దృగ్విషయాల భౌతిక స్వభావాన్ని, అంటే మన చుట్టూ ఉన్న ఆవరణం గురించి, దాంట్లో ఉన్న దృగ్విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే భౌతిక శాస్త్రం వివరిస్తుంది అని చెప్తున్నారు. అదే జీవశాస్త్రం అయితే స్వరూప స్వభావాలను వివరిస్తుంది. ఇప్పుడు హ్యూమన్ బాడీ అంటే తీసుకుంటే దాని యొక్క స్వభావం ఏంటి అనేది కూడా ఇది వివరించడం అనేది జరుగుతుంది. జీవశాస్త్రం ద మీనింగ్ ఆఫ్ బయాలజీ, జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే జీవశాస్త్రం. ఎస్, ఏంటి జీవశాస్త్రం, దీని యొక్క మీనింగ్ ఏంటి, దీని యొక్క అర్థం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రం జీవశాస్త్రం అన్నమాట. అంటే లైఫ్, బతికి ఉన్న ప్రతి ఒక్క జీవిని గురించి ఇది అధ్యయనం చేస్తుంది. గ్రీక్లో ఏంటంటే బయో అంటే లైఫ్, లోగస్ అంటే స్టడీ. ఓకేనండి, ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. బయో అనేది గ్రీక్ వర్డ్ అనమాట. బయో అంటే ఇంగ్లీష్లో వచ్చేసి లైఫ్, లోగస్ అనేది కూడా గ్రీక్ వర్డ్, ఇంగ్లీష్లో వచ్చేసి స్టడీ అనమాట. ఓకేనా. నెక్స్ట్, జీవశాస్త్రం అనే పేరును లామార్క్ పెట్టడం జరిగింది. ఎవరు అసలు ఈ జీవశాస్త్రానికి నేమ్ పెట్టారు అంటే లామార్క్ అనే సైంటిస్ట్ ఈ జీవశాస్త్రానికి పేరు పెట్టడం అనేది జరిగింది. ఈ జీవశాస్త్రంలో ఏముంటాయంటే మొక్కల జంతువుల అధ్యయనం జీవశాస్త్రం. ఎందుకని మొక్కల జంతువులను అధ్యయనం చేస్తుందంటే లైఫ్ ఏవైతే బతికి ఉన్నాయో వాటిని గురించి స్టడీ చేయటమే కదా బయాలజీ అన్న. జీవశాస్త్రం అంటే మొక్కలు అనేవి జీవించి ఉంటాయి, జంతువులు అనేవి జీవించి ఉంటాయి, వాటి గురించి అధ్యయనం చేస్తుంది అనమాట. ఇది జీవశాస్త్రం. మొక్కల అధ్యయనాన్ని వృక్షశాస్త్రం అని, బోటనీ గాను, గ్రీక్లో ఏంటంటే బోటనీ అంటే హెర్బ్స్. జంతువుల అధ్యయనాన్ని జంతుశాస్త్రం, జువాలజీ గాను, గ్రీక్లో వచ్చేసేసి జ్యూస్ అంటే యానిమల్స్ అని అర్థం అనమాట. ఓకేనా, ఇలా డివైడ్ చేయటం అనేది జరిగింది. డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్, ఈ భూమి మీద జీవం అనేది సుమారుగా 3500 మిలియన్ సంవత్సరాల క్రితమే ఆవిర్భవించిందంట. అంటే ఇది ఏదో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చినది కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇది ఆవిర్భవించింది. జీవం అనేది ఎప్పుడు 3500 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద జీవం అనేది ఆవిర్భవించినది. జీవాన్ని నిర్వచించడం అనే దానికన్నా జీవాన్ని గురించి అవగాహన, జీవాన్ని నిర్వచించడం అంటే డిఫైన్ చేయటం కన్నా జీవాన్ని గురించి అవగాహన పొందటం అనేది సముచితమైనది. అంటే జీవాన్ని నిర్వచించడం అంత తేలికైన విషయం కాదు కదా, దాన్ని నిర్వచించడం డిఫైన్ చేయటం కంటే మనం దాన్ని అవగాహన అర్థం చేసుకోవటం అనేది కరెక్ట్ అని ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందండి. ఈ భూమి మీద జీవం అనేది ఎప్పుడు వచ్చింది, 3500 మిలియన్ సంవత్సరాల క్రితమే భూమి మీద జీవం అనేది ఆవిర్భవించింది అని చెప్తున్నారు. డిఫైన్ చేయటం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. జీవాన్ని గురించి డిఫైన్ చేయటం అనేది అంత ఈజీ అయినది కాదు. కాబట్టి దానికన్నా ఏది బెటర్ అంటున్నారు, జీవాన్ని నిర్వచించడం కన్నా జీవాన్ని గురించి అవగాహన అంటే ఏంటి, దాని గురించి అర్థం చేసుకోవటం అనేది, అండర్స్టాండింగ్ అనేది చాలా పొందటం అనేది కరెక్ట్ అని చెప్తున్నారు. అంటే జీవాన్ని నిర్వచించడం కన్నా జీవాన్ని అర్థం చేసుకోవటం కరెక్ట్ అని చెప్తున్నారు. జీవాన్ని గురించిన అవగాహన మన జీవుల లక్షణాల గురించి తెలుసుకోవటం ద్వారా పొందవచ్చు. ఎస్, ఈ జీవాన్ని గురించిన అవగాహన ఎలాగ పొందాలి అంటే జీవుల లక్షణం గురించి తెలిస్తే జీవాన్ని గురించిన అవగాహన అనేది తెలుసుకుంటుంది. దేని గురించి మనం అవగాహన చేసుకోవాలని, అది యానిమల్స్ గురించా, ప్లాంట్స్ గురించా, హ్యూమన్ బీయింగ్స్ గురించా, ఎవరి గురించి అయినా కూడా మనం ఒక అవగాహన అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ యొక్క లక్షణాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దాని ద్వారా పొందవచ్చు. అవి పెరుగుదల, ఇక్కడ మనకి ఏంటంటే యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అన్నమాట. పెరుగుదల, జీవక్రియలు, ప్రత్యుత్పత్తి, క్షోభ్యత మొదలైనవి జీవులను ఈ లక్షణాల ఆధారంగా గుర్తిస్తారు. ఎస్,
ఈ లక్షణాలు ఎలా గుర్తించాలి? ఒక జీవాన్ని నిర్వచించడం అనేది డిఫైన్ చేయడం కష్టం అన్నారు. సరే, దాన్ని అర్థం చేసుకోవటం అనేది కరెక్ట్ అంటున్నారు. కానీ జీవాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే వాటి లక్షణాలు తెలుసుకోవటం ద్వారా ఆ జీవాన్ని అర్థం చేసుకోవటం అనేది మనకి ఈజీ అవుతుంది. మరి వాటిని ఎలాగ అర్థం చేసుకోవాలంటే వాటిలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ తెలిస్తే మనకి దాని గురించి అవగాహన అనేది అర్థం అవుతుంది. వాటి గురించి ఒక అవగాహన అనేది వస్తుంది అని చెప్తున్నారు. సో జీవించి ఉన్న ప్రతి ఒక్క జీవి చేసేది ఏంటంటే గ్రోత్, పెరుగుదల అనేది జరుగుతుంది. అలాగే బయలాజికల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి జీవక్రియలు, ప్రత్యుత్పత్తి, రీప్రొడక్షన్, క్షోభ్యత మొదలైనవి ఏంటంటే ఇవన్నీ కూడా జీవించి ఉన్న జీవుల యొక్క లక్షణం. అది మొక్కల, జంతువుల, ఇంకోట హ్యూమన్ బీయింగ్సా, ఇంకోట కాదు. జీవించి ఉంది అంటే అది ప్రతి ఒక్క జీవి పెరుగుతుంది. దాని బాడీలో నెంబర్ ఆఫ్ చాలా జీవక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రత్యుత్పత్తి చేసుకుంటుంది, క్షోభ్యత ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే జీవుల లక్షణం అనమాట. వీటిని గనక, ఈ లక్షణాలను గనక, ఈ క్యారెక్టర్స్ గనక మనం అధ్యయనం చేసుకొని అవగాహన చేసుకుంటే జీవం గురించి మనకి అర్థమవుతుంది అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇది ఒక డెఫినేషన్గా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్రం విధులు, ఫంక్షన్స్ ఆఫ్ సైన్స్. ఏంటి ఈ విజ్ఞాన శాస్త్రం ఎటువంటి విధులను నిర్వహిస్తుందంటే, విజ్ఞాన శాస్త్రం మన గురించి, మన చుట్టూ ఉన్న భౌతిక జీవ పరిసరాల గురించి వాస్తవాలను అవగాహన చేసుకోవటానికి దోహదం చేస్తుంది. ఎస్, ముందుగా ఏంటంటే ఫస్ట్ ఈ సైన్స్ అనేది మన గురించి మనం అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఏంటి, మన చుట్టూ ఉన్న కొన్ని భౌతిక జీవ పరిసరాలు, భౌతికమైనవి అంటే మనకు తెలిసినవి, అలాగే జీవ పరిసరాలు అంటే మొక్కలు, జంతువులు, ఇంకా చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్, ఇవన్నీ కూడా హ్యూమన్ బీయింగ్స్ కూడా వస్తారనమాట. జీవ పరిసరాల గురించి వాస్తవాలను, అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎలా డెవలప్ అవుతున్నాయి, ఎందుకు డెవలప్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన వాస్తవాలను ఏం చేస్తుంది, అవగాహన చేసుకోవడానికి దోహదం చేస్తుంది అనమాట. ఆధునిక సాంకేతిక శాస్త్ర పరికరాల సహాయంతో ఉత్పత్తులను అభివృద్ధిపరచడమే కాకుండా నవేడేస్ చాలా డెవలప్ అయిపోయిందనమాట. ఏంటిది, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఈ సైన్స్ అనేది ఎలా డెవలప్ అయింది అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా బాగా డెవలప్ అయిందనమాట. ఆధునిక సాంకేతిక శాస్త్రం ఏదైతే టెక్నాలజీ రిలేటెడ్ శాస్త్రాన్ని దేనికి యూజ్ చేస్తున్నారు, పరికరాలను డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. వాటిని ఏదైతే ఈ టెక్నాలజీని యూజ్ చేసి పరికరాలని తయారు చేశారో, అంటే ఆధునిక టెక్నాలజీ, ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ టెక్నాలజీ అనమాట, దాని ద్వారా పరికరాలు అనేవి తయారు చేయడం జరిగింది. ఏదైతే ఆధునిక సాంకేతిక శాస్త్రం కొత్త టెక్నాలజీ ఉందో దాని ద్వారా పరికరాలను తయారు చేశారో, ఆ పరికరాల సహాయంతో ఉత్పత్తులను అభివృద్ధిపరచడమే కాకుండా వీటి నుంచి ఏం చేస్తున్నారు, ప్రొడక్ట్స్ని ఏం చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. న్యూ ప్రొడక్ట్స్ని కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది. సో న్యూ టెక్నాలజీ, కొత్తగా వచ్చిన అప్డేట్ టెక్నాలజీని ఏం చేస్తున్నారు, దానితో పరికరాలను ఏం చేస్తున్నారు, తయారు చేస్తున్నారు. ఆ పరికరాలతో ఏం చేస్తున్నారు, ప్రొడక్ట్స్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆ ప్రొడక్ట్స్ కూడా ఎలా ఉంటున్నాయి, మన యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి తోడ్పడుతున్నాయి అన్నమాట. ఓకేనండి. ఏదైతే మారుతున్న కాలంతో పాటు ఉత్పన్నమయ్యే సమస్యలు, సో నవేడేస్ ఈ రోజులో ఉన్న పరిస్థితి నెక్స్ట్ ఫ్యూ డేస్ల తర్వాత, అంటే కొన్ని రోజుల తర్వాత ఉండదన్నమాట. అవునా, ఈ రోజు ఉన్న పరిస్థితి ఫ్యూ డేస్ బ్యాక్ ఉండదన్నమాట. ఎప్పుడొకప్పుడు ఏమవుతుంది, కాలం అనేది మారుతూ ఉంటుంది. మారుతున్న కాలాలతో పాటు ఉత్పన్నమయ్యే సమస్యలు, మెయిన్గా ఉత్పన్నమయ్యే సమస్య ఏంటి, జనాభా సమస్య. తర్వాత వచ్చేది ఏంటి, పేదరికం, కాలుష్యం. ఇవి మేజర్గా ఉండే సమస్యలు. వాటితో పాటు మొదలైన వాటిని ఎదుర్కోవటానికి విజ్ఞాన శాస్త్రం వల్లే సాధ్యమవుతుంది. జనాభాను కంట్రోల్ చేయటం అంటే అది విజ్ఞాన శాస్త్రం వల్ల పాసిబుల్ అవుతుంది. పేదరికాన్ని కంట్రోల్ చేయాలన్నా విజ్ఞాన శాస్త్రం వల్ల, కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలన్నా కూడా విజ్ఞాన శాస్త్రం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనేది చెప్తున్నారు. అది దాని యొక్క విధి కూడా అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రం విధులు ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. అనుభవావిక జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది. విజ్ఞాన శాస్త్రం ప్రతి కూడా అనుభవపూర్వకంగా పొందిన జ్ఞానమే అనమాట. ఎందుకంటే ఇక్కడ సత్యాన్వేషణ జరుగుతుంది. మనకి ఏదైనా కావాలి అంటే అది మన నేచర్లోకి వెళ్ళిపోయి మనం అన్వేషించుకుంటాం. దానికి సంబంధించిన రా మెటీరియల్ని సంపాదిస్తాం, పరిశీలిస్తాం. ఏదైతే మనం సంపాదించిన రా మెటీరియల్ ఉంటుందో దాన్ని ఏం చేస్తాం, ప్రయోగాలు చేసి దాని నుంచి ఫలితాలను రాబట్టి ఆ తర్వాత స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేయటం అనేది జరుగుతుంది. సో అక్కడ ఏంటండి, అనుభవం అనేది వస్తుంది. ఆ సత్యాన్వేషణలో మనకు కావాల్సిన
మ్యాటర్ని గ్యాదర్ చేయటంలో మనకేమవుతుంది, అనుభవం వస్తుంది. అటువంటి జ్ఞానం ఏంటిది, అనుభవిక జ్ఞానం అనమాట. అక్కడ డెవలప్ అయింది కదా, అది దాని యొక్క ఇది. అంటే అనుభవాత్మకమైన జ్ఞానాన్ని, అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని డెవలప్ చేయటమే ఈ సైన్స్ యొక్క విధి. అంటే ఫంక్షన్స్ ఆఫ్ సైన్స్లో ఇది మొదటిది. మన చుట్టూ ఉన్న విషయాలు, సంఘటనలు ఎలా జరుగుతున్నాయో సమాచారాన్ని అందిస్తుంది. ఎస్, ఏంటి నెక్స్ట్ అంటే మన చుట్టూ చాలా విషయాలు, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి అనే సమాచారాన్ని మనకు అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్, అది మన చుట్టూ ఉన్న విషయమే కదా. అక్కడ మనం కూర్చుంటే ఉంటాం, పక్కనున్న ప్లాంట్స్ అనేది ఫోటోసింథసిస్ చేసుకుంటూనే ఉంటాయి. అక్కడ చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మన చుట్టూ ఉన్న విషయం ఫోటోసింథసిస్. అలాగే మన ముందు కొన్ని యానిమల్స్ ఉంటాయి, అవి రెస్పిరేషన్ చేసుకుంటూ ఉంటాయి, అది కూడా మన చుట్టూ ఉన్న విషయాలే. అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ప్లాంట్స్కి వెళ్ళిపోయేసరికి ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఇక్కడ యానిమల్స్ అని ఏం చేస్తున్నాయి, రెస్పిరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ సంఘటనలు ఎలా జరుగుతున్నాయనే సమాచారం మనకి దేని ద్వారా వస్తుంది, సైన్స్ ద్వారా వస్తుంది. అదనమాట. నెక్స్ట్, మన చుట్టూ ఉన్న విషయాలు, సంఘటనలు, దృగ్విషయాలు వివరిస్తుంది. ఎస్, ఏదైతే ఉందో ఫోటోసింథసిస్, ఏదైతే ఉందో రెస్పిరేషన్, వీటన్నిటి గురించి విషయాన్ని, సమాచారాన్ని మనకి వివరించేది ఏంటిది, ఈ సైన్స్ అనమాట. సైన్స్ ద్వారా మనం అసలు ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది, రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, వీటన్నిటిని కూడా మనం తెలుసుకోవటానికి యూజ్ అవుతుంది. అది మనకి వర్ణిస్తుంది అనమాట. ప్రకృతిలోని దృగ్విషయాలను అంచనా వేయడానికి తోడ్పడుతుంది. ఎస్, ప్రకృతిలో నెంబర్ ఆఫ్ విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఏంటి, ఎలా జరుగుతుంది, ఇలా జరిగి ఉండవచ్చు, ఈ ఫోటోసింథసిస్ ఇలా జరుగుతుంది. సో సన్లైట్ ఇంత ఉంది కాబట్టి ఇంత అమౌంట్ ఆఫ్ ఫోటోసింథసిస్ జరిగి ఉండవచ్చు. దీని యొక్క ప్లాంట్ యొక్క హైట్ ఇంత ఉంది కాబట్టి ఇది ఇలా ఉండవచ్చు. టువర్డ్స్ సన్ ఉంది కాబట్టి ఇలా. అలాగే రెస్పిరేషన్, వీటన్నిటి గురించి కూడా మనం ఏం చేసి అంచనా వేయటానికి యూజ్ అవుతుంది. శాస్త్రీయ సంస్కృతిని సృష్టిస్తుంది. ఎస్, ఇది ఒక సైంటిఫిక్ కల్చర్ని కూడా సృష్టించడం అనేది ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క విధి. విజ్ఞాన శాస్త్ర విధులు మనం ఈ విధంగా వివరించుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రాన్ని విధులు వివరించుకోవచ్చు అంటే వివరించవచ్చు అనమాట. ఏంటంటే వర్గీకరించడం. ఫస్ట్ వచ్చేసేసి ఏంటి, వర్గీకరించడం. ఏంటి అంటే వర్ణించటం. విజ్ఞాన శాస్త్రం ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితుల నేపథ్యంలో మొదలైన ప్రశ్నలకు సమాధానాలు అందజేస్తుందన్నమాట, వర్ణిస్తుందన్నమాట. విజ్ఞాన శాస్త్రం విధుల్లో మొదటిది ఏంటంటే వర్ణించటం. ఏంటి, ఎక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ని తీసుకుందాం. ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏ పరిస్థితుల నేపథ్యంలో జరుగుతుంది అనేది ఎవరు మనకి వివరిస్తున్నారు, విజ్ఞాన శాస్త్రం. ఇక్కడ ఏం జరుగుతుంది, వర్ణిస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, విజ్ఞాన శాస్త్రం అనేది ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితుల నేపథ్యం మొదలైన ప్రశ్నలకు ఏం చేస్తుంది, ఆన్సర్స్ని ఇస్తుంది, సమాధానాలు అందజేస్తుంది అన్నమాట. విషయాలు, సంఘటనల, దృగ్విషయాలకు సంబంధించిన భావనల గురించి, వివిధ సంఘటనల మధ్య ఉన్న అంతర సంబంధాల గురించి కూడా ఇది వివరిస్తుంది. వివరించడం అనేది దీని యొక్క విధి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫోటోసింథసిస్ తీసుకుంటే ఎక్కడ జరుగుతుంది, లీవ్స్లో జరుగుతుంది, ఎలా జరుగుతుంది, లోపల చాలా మెకానిజం ఉంటుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, ఎందుకు జరుగుతుంది, ఫర్ ప్రిపేరింగ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, దానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం జరుగుతుంది, ఏ పరిస్థితిలో జరుగుతుంది. సో బ్రైట్ సన్లైట్ ఉన్నప్పుడు, అలాగే దానికి కావాల్సిన వాటర్, సన్లైట్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నప్పుడు, అలాంగ్ విత్ దట్ దాంట్లో ఉన్న క్లోరోఫిల్ ఉన్నప్పుడు, ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ పరిస్థితుల నేపథ్యంలో మొదలైన ప్రశ్నలన్నిటికీ ఈ నేపథ్యాలలో అంటే ఇటువంటి సిచ్యువేషన్లో మాత్రమే అది ఫోటోసింథసిస్ అనేది జరిగిస్తుంది కదా. ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని అందజేసేది ఎవరు అంటే మన విజ్ఞాన శాస్త్రం. విషయాలు, సంఘటన, దృగ్విషయాలకు సంబంధించిన భావనను, అంటే విషయం ఏంటి అక్కడ ఫోటోసింథసిస్, సంఘటన ఏంటి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, ఇంకా ఇక చాలా ఉంటాయి. వాటికి సంబంధించిన భావన గురించి, అలాగే మిగతా సంఘటనల మధ్య ఉన్న అంతర సంబంధాలు ఏంటి ఫోటోసింథసిస్లో, లోపలికి వెళ్ళిపోయాక క్లోరోఫిల్కి, అలాగే వాటర్కి, ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందో దానికి మధ్య ఉన్న అంతర్ సంబంధం ఉంటుంది కదా. అక్కడ ఒక సంఘటన ఉంది ఫోటోసింథసిస్ అనేది, దాంట్లో వివిధ సంఘటనలు ఉన్నాయి. తర్వాత ఏమవుతుంది, రెస్పిరేషన్ జరిగింది, రెస్పిరేషన్ ద్వారా ఏం చేసుకుంది, అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంది, అది ఒక సంఘటన. ఫోటోసింథసిస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్లో లైట్ని అబ్జర్వ్ చేసుకుంది, అది ఒక సంఘటన. అలాగే వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది, అది ఒక సంఘటన. వివిధ సంఘటనలే కదా అవి, మూడు రకాలైన సంఘటనలు కదా. వాటి మధ్య ఉన్న అంతర్ సంబంధం ఏంటిది,
టు ప్రిపేరింగ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ ప్రిపేర్ చేసుకోవటం అనేది అంతర్ సంబంధం. దాని గురించి కూడా మనకి వివరించేది ఎవరు? ఈ విజ్ఞాన శాస్త్రం. అంటే వర్ణించుతుందనమాట. వర్ణించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వివరించుట. వర్ణించటం వేరు, వివరించడం వేరు అంట. చూద్దాం. సంఘటనలు, దృగ్విషయాలు ఎందుకు జరుగుతాయో వివరిస్తుంది. ఎస్, ఇక్కడ ఫోటోసింథసిస్ ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఆ దృగ్విషయం ఎందుకు జరుగుతుందంటే టు ప్రిపేర్ ఫర్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటం కోసం జరుగుతుంది అని ఇక్కడ వివరిస్తుంది. అక్కడ ఏంటిది, ఎలా జరుగుతుందో చెప్తుంది ఫస్ట్ వర్ణించడంలో, ఇక్కడ ఎందుకు జరుగుతుందో చెప్తుంది అనమాట. ఓకేనండి. వాటికి కారణం ఏ రకంగా అంటే వాటి కారణం ఏంటి, ఎందుకు జరుగుతుంది అంటే ఆల్రెడీ మనకు చెప్పింది, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటం కోసం. కారణం ఏంటి, ప్లాంట్స్ అనేవి లివింగ్ థింగ్స్, జీవంతో ఉన్నవి. బతికి ఉన్న ప్రతి ఒక్క జీవి ఫుడ్ అనేది తీసుకుంటుంది. సో ఆ కారణం చేత దానికి కావాల్సిన ఫుడ్ని అది ప్రిపేర్ చేసుకుంటుంది. ఇది మనకు కూడా వర్ణించేది ఎవరు? విజ్ఞాన శాస్త్రం, సైన్స్. ఏ రకంగా అవి మనకు అవగతం అవుతున్నాయో వివరణ అందిస్తుంది. అంతే కదా. అది ఫోటోసింథసిస్ చేసుకుంటుంది. ఎందుకు చేసుకుంటుంది? కార్బోహైడ్రేట్స్ ప్రిపేర్ చేసుకోవటం కోసం చేసుకుంటుంది. ఎందుకు అది కార్బోహైడ్రేట్ని ప్రిపేర్ చేసుకుంటుంది అనేది ఒక కారణం. ఆ కారణం ఏంటి? అది ఒక లివింగ్ థింగ్. మొక్క అనేది ఒక లివింగ్ థింగ్. దానికి ఫుడ్ కావాలి. బతికి ఉన్న ప్రతి ఒక్క జీవి ఫుడ్ అనేది తీసుకోవాలి. దానికోసం అది ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఇవన్నీ మనకి అర్థమయ్యేలాగా వివరిస్తుంది ఈ విజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్, అంచనా వేయటం, ప్రెడిక్ట్ చేస్తుంది సైన్స్ అనేది. ఎలా అంటే సంఘటనలు, దృగ్విషయాలు ఎందుకు జరుగుతాయో వివరిస్తుంది. ఎస్, అసలు ఆ సంఘటన, దృగ్విషయం, అసలు ఫోటోసింథసిస్ ఎందుకు జరుగుతుంది అనేది మనకి వివరిస్తుంది. వాటి కారణాలు విజ్ఞాన శాస్త్రం అంచనా వేస్తుంది. విజ్ఞాన శాస్త్రం అనేది ఏం చేస్తుంది? అంచనా వేస్తుంది. ప్రకృతి వ్యవస్థీకృతమైనది. అంటే అది ఎలా పడితే అలా ఉన్నది కాదు, ఒక వ్యవస్థీకృతంగా ఉంటుంది, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది ప్రకృతి అనేది. కనుక ఈ అంచనాలు సాధ్యమవుతాయి. ఏదైతే మనం అంచనా వేస్తామో అది సాధ్యమవుతుంది అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్, నేచర్ అనేది. దానివల్ల మన అంచనాలు అనేవి విజ్ఞాన శాస్త్రం ఏదైతే వేస్తుందో అంచనా, అది ఏమవుతుంది? సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ విజ్ఞాన శాస్త్రం 24 గంటలు ఈ ప్రకృతిలో ఉన్న దృగ్విషయాలను, సత్యాన్వేషణలు చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఏదైతే అది అంచనా వేస్తుందో, ప్రెడిక్ట్ చేస్తుందో అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాని స్టడీ మొత్తం కూడా ఈ ప్రకృతి గురించి స్టడీ చేయటమే. సో కాబట్టి తన అంచనాలు కూడా ఏమవుతాయి? సాధ్యమవుతున్నాయి. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు అయినటువంటి ప్రకల్పనలు, ప్రతిపాదనలు, ప్రకల్పన పరీక్షలు, ప్రయోగ నిర్వహణ ఈ అంచనాలకు ప్రామాణికాన్ని నిలబెడుతున్నాయి. ఎస్, సో ప్రక్రియలు ఉంటాయి, ప్రాసెస్లు ఉంటాయి కదా విజ్ఞాన శాస్త్రానికి. అవేంటి? ప్రకల్పనలు ప్రతిపాదించడం, ప్రకల్పన పరీక్ష, ప్రయోగ నిర్వహణ. ఏదైతే మనం ప్రెడిక్ట్ చేసామో, అంచనా వేసామో దాని నుంచి వెళ్ళి ప్రతిపాదించాలి. ప్రతిపాదించడానికి ఏమవుతుంది? దాన్ని మనం పరీక్షించాక ప్రయోగాలు నిర్వహించాలి. అప్పుడు ఈ అంచనాలన్నీ ఏంటి? ప్రామాణికాలన్నీ కూడా నిలబడతాయి. ఇదన్నీ కూడా నేచర్లో నుంచి తీసుకున్నవే. ఈ ప్రతిపాదనలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే రా మెటీరియల్ దత్తాంశం ఉందో అది మన ప్రకృతి నుంచే తీసుకుంటుంది మన సైన్స్ అనేది. కాబట్టి అంచనాలన్నీ కూడా ఏమవుతాయి? సాధ్యమవుతాయి అని చెప్తున్నారు. ప్రయోగాలు, పరిశీలనల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తుంది అని చెప్తున్నారు. విజ్ఞాన శాస్త్రం, విజ్ఞానం అనుభవాత్మక పరిశీలన వల్ల ఏర్పడింది. ఎస్, ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క విజ్ఞానం అనేది ఏంటంటే ఎవరో చెప్పింది కాదు, అనుభవం ద్వారా ఏర్పడినది. ఆ అనుభవం ఎలా వచ్చింది? పరిశీలన, పరిశోధన, వీటన్నిటి వల్ల ప్రకల్పన, ప్రెడిక్ట్ చేయటం, వీటన్నిటి వల్ల ఏంటంటే అనుభవాత్మకంగా మనం నేచర్లో ఉన్న సత్యాన్వేషణ ద్వారా కొన్ని అనుభూతులు పొందటం ద్వారా వచ్చిన జ్ఞానం అన్నమాట. ఏదైతే సత్యాలను పరిశీలిస్తున్నామో దానివల్ల మనకు కొన్ని అనుభూతులు కలుగుతాయి. ఆ అనుభవం ద్వారా వచ్చినదే విజ్ఞానం. ఆ విజ్ఞానం దేనివల్ల వచ్చింది? ఈ అన్నిటినీ కూడా మనం పరిశీలించడం వల్ల వచ్చింది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేది విజ్ఞానం అనుభవాత్మక పరిశీలన వల్ల ఏర్పడింది, అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానం అన్నమాట. ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తూ మరింత ఖచ్చితమైన ప్రయోగాత్మకమైన జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రం సంపాదించగలదు. ఎస్, మోడర్న్ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలన్నింటినీ ఏంటిది? అది ఉపయోగించడం కాకుండా ఖచ్చితమైన ప్రయోగాత్మకమైన నాలెడ్జ్ని ఈ విజ్ఞాన శాస్త్రం సంపాదించుకోగలిగిన కెపాసిటీ ఉంది అని చెప్తున్నారు. సో రిమైనింగ్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.